హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్స్ కడ్డీ చేపల పులుసు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో కడ్డీ చేపలు. చాలా సింపుల్, ఈజీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలాలు ఏమీ లేకుండా ఎంతో ఈజీగా. ఇది మీకే, మీరు తినలేరు కాబట్టి నేను తింటున్నాను. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దామండి. ముందుగా ఇట్లా కడ్డీ చేపలు కసిని తీసుకున్నాం. కడ్డీ చేపలు ఒక 10 పీసులు ఉంటాయి. అవి పక్కన వాటర్లో నానబెట్టేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. ఇవన్నీ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ముందుగా బాండీ పెట్టుకుందామండి. అలాగే దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా కడ్డీ చేపలు, వెండి చేపలు కూడా అంటారు వీటిని. మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారుగా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 4-5 సార్లు క్లీన్ చేసుకున్నాను. ఇలా వచ్చాయి, పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైంది కదా, మనం దీంట్లోనే పోపు దినుసులు వేసుకుందామండి. చూసారు కదా, ఇది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కడ్డీ చేపలు, ఎండి చేపలు కూడా అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈ ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఆయిల్లో వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ మొక్క అనేది కొంచెం గట్టి పడుతుంది. మనం కూర వండుకున్నప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. అలాగే కూర ఉడికిన తర్వాత కొంచెం మెత్తబడుతుంది, తినడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి. దీంట్లోనే ఒక 4 పచ్చిమిరకాయలు ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే దీంట్లోనే ఉల్లిపాయలు నేను పెద్ద సైజు ఉల్లిగడ్డలు 4 తీసుకున్నాను. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. పొడుగ్గా కట్ చేసుకున్నా బాగుంటుంది, ఇలా చిన్నగా అయినా బాగుంటుంది. మీ ఇష్టం, ఆప్షనల్, మీ ఇష్టం. ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవన్నీ కొంచెం కలిసేలా కలుపుకుందామండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే త్వరగా మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇదంతా కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా వేసి ఇదంతా కొంచెం అంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీ కూడా. ఇలా లైట్గా మగ్గింది కదా, ఇలా లైట్గా మగ్గితే సరిపోతుంది. దీంట్లోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకొని ఒక టమాటా ఒకటే వేసాను. ఎక్కువ వేసినా కానీ టేస్ట్ ఉండదు, ఒక్కటే వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, అయినా బాగుంటుంది. ఈ టమాటా కొంచెం మగ్గే వరకు ఇదంతా ఉడికించుకోవాలి. చూసారు కదా, కొంచెం కరివేపాకు, 4 రెమ్మల కరివేపాకు కూడా వేసాను. మొత్తం ఇలాగే ఇక్కడ అన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మసాలాలు ఏమి వేయం కాబట్టి, ఓన్లీ ఇలాగే కాబట్టి చేసుకునేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే టమాటా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందామండి. నేను 1.5 వేసుకుంటున్నాను. మాకు స్పైసీ సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి సరిపోతుంది. ఇదంతా కొంచెం కలిపి ఒక్క 5 మినిట్స్ ఇలా ఉప్పు కారంలో వదిలేయాలి. చూసారుగా ఇలా వదిలేసాం కదా, మొత్తం దీనికి పట్టేసి మనం చూసుకొని ఇందాక చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి మనం గ్రేవీ తీసుకోవాలి. ఇదిగో చూసారుగా చింతపండు పులుసు, ఈ దాంట్లో నుంచి గ్రేవీ తీసుకోవాలి. చింతపండు ఎంత ఉందో అంతవరకు గ్రేవీ తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి చింతపండు పులుసేనండి, దీనివల్లే ఈ కూర టేస్ట్ వస్తుంది. చూసారుగా ఇలా మొత్తం తీసేసుకోవాలి. మనం ఇవి కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లోనే చూసుకొని వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, దీంట్లో వాటర్ పోసుకుందామండి. నేనైతే 3 గ్లాసులు వాటర్ పోసానండి, ఎందుకంటే మనం ఆనియన్స్ అన్నీ ఎక్కువ వేసాం కాబట్టి. ఇదిగో ఈ గ్లాస్తోని 3 గ్లాసులు వాటర్ పోసాను, మీరు చూసుకొని పోసుకోండి. నేను ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. అలాగే ఇదంతా పోసాం కదా, ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందామండి. చూసారు కదా, మొత్తం వాటర్ పోసిన తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం ఉడకబట్టినప్పుడు దీంట్లోనే ఒక 5-6 రెమ్మల చిన్నెల్లిపాయ రెబ్బలు దంచి వేసాను. ఇంతేనండి కూర. ఇంకా దీంట్లో మనం ఏం మసాలాలు ఏమి వేయం, ఇది రెడీ అయిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా, ఈ కూర అంతా ఉడికింది కదా, ఇంకొంచెం సేపు ఉడకాలండి. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే ఈ కూర రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, అంటే కొంచెం ఇంకా చారుగా ఉంది కదా. లేదు మాకు ఇలా కూడా ఇష్టం అనుకుంటే మీరు ఇలా ఆపేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది. చూసారుగా, ఇది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా అయిపోతే సరిపోతుంది. ఈ కూర 2 డేస్ వరకు కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పాడవ్వదు. మసాలాలు ఏమీ లేకుండా ఎంతో సింపుల్గా టేస్టీగా ఎండి చేపల కర్రీ చాలా బాగుంది కదా.
ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం.